హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనిపై ఒక లుక్ వేసేయండి. హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మధ్య బయటపడిన ఆర్థిక వివాదం ప్రస్తుతం టాలీవుడ్ ని కుదిపేస్తుంది. జై హనుమాన్, అధీరా, మహాకాళి, బ్రహ్మ రాక్షస చేస్తానంటూ తన వద్ద 10.34 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దాంతో పాటుకు 10.23 కోట్ల ఖర్చు పెట్టారని, వేరే ప్రొడ్యూసర్ వద్ద ఓ సినిమాను కొనిపించి ఎన్ఓసి ఇప్పించలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తన దగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయడం లేదని, అతని వల్ల ఏర్పడిన నష్టానికి పరిహారంగా 200 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్మాతల మండలికి కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ నేషనల్ వైడ్ గా గుర్తింపు దక్కింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ బ్రహ్మ రాక్షస్ మూవీని చేయాలని చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత ఆ స్టోరీని ప్రభాస్ తో చేస్తారని టాక్ బలంగా వినిపించింది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఆర్థిక వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్ కి బ్రేకులు పడ్డాయని తెలుసు. అయితే ఈ వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించారు. తన మీద చేసిన అన్ని ఆరోపణలు అసత్యమని, నిరాధారమని చెప్పారు. కేవలం తనపై ప్రతీకార పూర్వితంగా చేసిన కామెంట్స్ అన్న ప్రశాంత్ వర్మ ఈ అంశంపై ఊహాగానాలను ప్రచారం చేయొద్దని, వాటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మరి నిర్మాత నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మధ్య ఉన్న ఈ వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలాంటి తీర్పుని ఇస్తుందని చూడాల్సింది.